అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అత్యంత చర్చనీయాంశమైన పెట్టుబడి కేంద్రంగా ఎలా మారింది? మొన్న జరిగిన వైజాగ్ సిఏఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ గ్లోబల్ ఇన్వెస్టర్ సర్కిల్ లోనే ఒక పెద్ద షాక్ వేవ్ ని సృష్టించింది. ఒక స్టేట్ కి పెట్టుబడి పెట్టాలా వద్దా అన్న స్టేట్ నుంచి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ని అంత బలంగా క్యాప్చర్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది? వీటి మీద కొంచెం ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇవాళ నెంబర్స్ చెప్తాయి కదా, అవి ఎలా వెళ్ళింది అనేది. జనరల్ గా ఏదైనా సరే ఇక్కడ వచ్చిన పెట్టుబడులు 13 లక్షల కోట్లు, సైన్ అయిన ఎంఓయూస్ ఒక 600 పైన. దీనికన్నా గొప్పగా ఏంటంటే 45 దేశాల నుంచి ఎవరైతే ఈ 300 మంది ఇంటర్నేషనల్ ప్రతినిధులు వచ్చారో వాళ్ళతో పాటు ఇండియాలో ఉన్న వాళ్ళతో కలిపి ఒక 5,500 మంది పైన ఒక స్టేట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో పెట్టుబడి పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ తో వచ్చారు. అంతలా ఏం చేసింది ప్రభుత్వం అనే దాని మీద మాట్లాడుకుందాం. ఫస్ట్ సమ్మిట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సమ్మిట్ క్రియేట్ చేసినంత బజ్, క్రియేట్ చేసినంత కాన్ఫిడెన్స్, క్రియేట్ చేసినంత క్రెడిబిలిటీ చాలా తక్కువ ఇన్వెస్టర్ సమ్మిట్స్ క్రియేట్ చేశాయి లాస్ట్ ఒక 10-15 years గా తీసుకుంటే మనం. ఎందుకు అని అంటే డెమోగ్రాఫిక్ గా ఉన్న లీడర్షిప్ బట్టి, ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ బట్టి ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం ఇచ్చే రాయితీలు అనేది ఇట్స్ అన్ అడిషనల్ ప్లస్ ఫ్యాక్టర్. ఈ మిగతా ఎన్విరాన్మెంట్ ఈకో సిస్టమ్ అక్కడ ఉంది అన్న కాన్ఫిడెన్స్ వస్తేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అంతలా కాన్ఫిడెన్స్ సృష్టించేలా ఈ వైజాగ్ ఈవెంట్ లో ఏం జరిగింది అని అంటే ద ఫస్ట్ పాయింట్ ఈస్ జీరో వేస్ట్ సమ్మిట్. ఏంటి జీరో వేస్ట్ సమ్మిట్ అని అంటే మనం చాలా సందర్భాలలో జీరో వేస్ట్ అనే విషయాన్ని వింటూ ఉంటాం. అంటే ఏది వేస్ట్ అవ్వకూడదు, అంతా రీసైకిల్ అవ్వాలి అనే దాని మీద. దీని మీద యూరోపియన్ యూనియన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, వాళ్ళ లాస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సేమ్ అలానే జపాన్ వి, అలా చాలా కంట్రీస్ ఈ రోజు ఈ జీరో వేస్ట్ మీద చాలా ఎక్కువ ఫండ్స్ పంప్ చేస్తున్నాయి. అండ్ వాళ్ళు ఈ గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించాలి అనే దాని మీద హైగా పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ ఆ కాన్ఫిడెన్స్ ని ఈ సమ్మిట్ ద్వారా ఇవ్వాలనుకుంది. ఎంటైర్ సమ్మిట్ ఇస్ అ జీరో వేస్ట్ సమ్మిట్. ఏ చెత్త వృధా కాదు, అక్కడ ఉన్నవన్నీ రీసైక్లబుల్, రీయూజబుల్, దాంతో ఇది చేశారు. దీని వల్ల ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త కాన్ఫిడెన్స్ ని చాలా మంది ఇన్వెస్టర్స్ లో కలిగించింది. ఎందుకు ఇది ఇంత కలిగించింది అని అంటే ఈఎస్జీ కాంప్లయన్స్ అనేది ఒకటి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. అంటే ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నమెంట్ కాంప్లయన్స్. ఈ కాంప్లయన్స్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలిగిన స్టేట్ అన్న ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా కష్టం ఏ స్టేట్ కైనా, ఏ కంట్రీకైనా. అంటిల్ వాళ్ళు స్ట్రక్చర్డ్ అయి ఉండి, వెల్ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్న ఎన్విరాన్మెంట్స్ లో తప్ప. అంతేగాని రీసెంట్ గా 10 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన స్టేట్ కి ఇవన్నీ ఫీజిబుల్ అన్న మైండ్ సెట్ లో ఇన్వెస్టర్ ఉండడు. ఆ కాన్ఫిడెన్స్ ని తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక లాంగ్ విజన్ ఉన్న పర్సనే చేయగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీటింగ్ లో ఏం చెప్పారు? $1 trillion ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ ని మార్చాలి అని అన్నారు. ఆ స్పీచ్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని అంటే ఒక సన్ రైజ్ స్టేట్ లాంటి ఆంధ్రప్రదేశ్ ని ఒక గ్రోత్ ఇంజన్ స్టేట్ గా మార్చేసింది అని అంటే జస్ట్ ఇమాజిన్. ఇట్స్ నాట్ జస్ట్ స్పీకింగ్, అంటే మనం దాని వెనకాల మనం ఎలా పనిచేస్తున్నాం ఏంటి అనే దాన్ని బట్టి వస్తుంది ఆ కాన్ఫిడెన్స్. ఈ బజ్ ఇన్వెస్టర్ సర్కిల్స్ లో ఎందుకు క్రియేట్ అయింది అని అంటే జనరల్ గా ఎంఓయూలు అని అంటే ప్రాపర్ ఎంఓయూస్ ఉండవు. ఇవన్నీ అక్కడ 8-10 ఎంఓయూలు సంతకాలు పెడితే మిగతా 200 కానివ్వండి, 500 కానివ్వండి, 1000 కానీ లెటర్ ఆఫ్ ఇంటెంట్లు ఉంటాయి. అంటే లెటర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఒక కంపెనీ వచ్చింది, పేపర్ ఫిల్ చేసుకుని మేము మీ స్టేట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం, మీరు ఏమి ఇస్తారు అని ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తాయి. అంతే. ఓకే చూద్దాంలే తర్వాత, ఇంతకన్నా బెటర్ డీల్ ఎక్కడ దొరుకుద్దా అని. ఏది షాప్ వాడి దగ్గరికి ఎంక్వైరీలు వస్తాయి చూసారా, వచ్చిన ప్రతి ఒక్కడు బట్టలు కొనేవాళ్ళలాగా కాదు అనేలాగా. అది సేమ్ ఇదే ఎన్విరాన్మెంట్ ఎక్కడైనా జరుగుద్ది. మరి అలాంటిది వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ లో 50% పైన మేము గ్రౌండ్ వర్క్ 2 years లో స్టార్ట్ చేస్తాం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అని అంటే ఏంటి ఆ కాన్ఫిడెన్స్? అది కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్? అక్కడ మనం డీప్ డైవ్ చేద్దాం. జనరల్ గా ఏ సమిట్స్ లో అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి ప్రపోజల్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఎంఓయూలు సైన్ అయిన తర్వాత అప్పుడు బ్యాక్ ఎండ్ పేపర్ వర్క్ అంతా స్టార్ట్ అవుద్ది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి ఏం చేసిందంటే ఎవరెవరైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళందరినీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రపోజల్ సబ్మిట్ చేయమన్నారు. వాళ్ళ కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్, వాళ్ళ టైమ్ లైన్స్, ల్యాండ్ రిక్వైర్మెంట్ ఎంత, వాళ్ళ పవర్ రిక్వైర్మెంట్ ఎంత, ఎవ్రీ రిక్వైర్మెంట్ ని పెన్ డౌన్ చేశారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని ఫీజిబిలిటీని, అది ఏ ప్లేస్ లో ల్యాండ్ ఇవ్వాలి, దాని రిక్వైర్మెంట్స్ ని మనం ఆ పర్టికులర్ రీజన్ లో ఫుల్ఫిల్ చేస్తామా, ఆ పర్టికులర్ రీజన్ లో వాళ్ళకి కావాల్సిన
వర్క్ ఫోర్స్ ని మనం ఇవ్వగలుగుతామా అనేది ఇదంతా లాక్ చేసి, ఈ లాక్ చేయడానికి ముందే ప్రపోజల్ వచ్చినమ్మటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ మీద బ్యాక్గ్రౌండ్ చెక్ రన్ చేశారు. అంటే వీళ్ళు నిజంగా క్రెడిబుల్ ఇన్వెస్టర్స్ ఏనా, ఈ కంపెనీస్ కి అంత కెపాసిటీ ఉందా ఫండ్ పంప్ చేసే అంత అనేది, ఇంత హై లెవెల్లో అనాలిసిస్ చేసి వెట్టింగ్ చేసి ప్రాజెక్ట్స్ ని ఫైనలైజ్ చేసి అప్పుడు తీసుకొచ్చారు ఎంఓయూకి. ఎంఓయూ తర్వాత జరగాల్సిన ప్రాసెస్ ని ముందే రన్ చేశారు. సో ఇక్కడ నేను కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పగలుగుతున్నాను అని అంటే దిస్ విల్ వర్క్ అని, బికాస్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్, బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ దిస్ సమ్మిట్ గేవ్, బికాస్ ఆఫ్ ప్రభుత్వ నిర్ణయాలు గాని ప్రభుత్వ పనితీరు గాని, ఇది ఇక్కడ చాలా క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ వల్ల వాళ్ళు చేసిన ట్రాన్స్పరెన్సీ చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది. అందుకు ఇది ఇన్వెస్టర్ సర్కిల్ లో పెద్ద బస్ క్రియేట్ చేసింది. ఇన్వెస్టర్స్ ఎవరు? సరే అగ్రిమెంట్లు అయినాయి, అన్ని అయినాయి. ఇన్వెస్టర్స్ ఎవరు? మరి 600 మందికి మాట్లాడలేకపోయినా 10 మంది గురించి మాట్లాడుకుందాం. బ్రూక్ఫీల్డ్ అనే వాళ్ళు 1,10,000 కోట్లు పెట్టుబడి పెడతారు అని అంటున్నారు. ఎవరు ఆ బ్రూక్ఫీల్డ్ అనే కంపెనీ? ఆ బ్రూక్ఫీల్డ్ అనేది 125 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, అండ్ అది ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీలో వరల్డ్స్ నెంబర్ 1. అది ఓన్లీ రెన్యూబుల్ ఎనర్జీ మీదే ఫోకస్ చేస్తుంది. 2 ఏఎం గ్రీన్. ఈ ఏఎం గ్రీన్ అనే కంపెనీ కూడా దిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఆన్ వన్ పర్టికులర్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఈ ఎంటైర్ సమ్మిట్ కి ఒక బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. దాన్ని గ్రీన్ అమోనియా అంటారు. ఏంటి గ్రీన్ అమోనియా అనే సబ్జెక్ట్? చాలా లోతైన సబ్జెక్ట్ అది. బట్ అది ఇవాళ ది హైయెస్ట్ బజ్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ గానీ, ఉన్న రా మెటీరియల్ గానీ, ఏదైనా సరే ద వరల్డ్స్ నీడ్ ఇట్. అది జనరేట్ చేసే ఎన్విరాన్మెంట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అది కూడా ఒక కారణం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సర్కిల్ లో ఒక వేవ్ క్రియేట్ చేయడానికి. నెక్స్ట్ రెన్యూ. ఇది కూడా రెన్యూబుల్ ఎనర్జీ మీద. ఇది కూడా చిన్న కంపెనీ ఏం కాదు. ఆల్రెడీ 18-19 గిగావాట్ల ఎస్టాబ్లిష్మెంట్ ఆల్రెడీ ఇండియాలో ఉంది. అండ్ మిగతా కంపెనీల గురించి మీకు తెలుసు కదా ఆల్రెడీ. గూగుల్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుంది ఏంటి అనేది, రిలయన్స్, అదానీ, why they are coming. ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఎస్టాబ్లిష్ అయి ఉంది. వీటన్నిటికీ ఒక బేస్ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ఒక ముందు, ఇప్పుడు, తర్వాత అనే దాని మీద. ముందు మనకి 1991లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ని గవర్నమెంట్ ఎనేబుల్ చేసిన తర్వాత ఏ ఫారిన్ ఇన్వెస్టర్ అయినా ఇండియాకి వస్తే అది చాలా లెంతీ ప్రాసెస్ అయ్యేది. ఎక్స్టర్నల్ అఫైర్స్ తోటి డిస్కస్ చేసి, దాని నుంచి మినిస్ట్రీలతో డిస్కషన్ చేసి, దాని నుంచి ఎంఓయూలు అయ్యి, అది కార్యరూపం దాల్చి వాళ్ళకి ఏమన్నా ఇచ్చే ఫెసిలిటీస్ కానీ, ఇచ్చే సదుపాయాలు దగ్గర నుంచి వాళ్ళకి రియంబర్స్మెంట్స్ కానీ ఏవైతే ప్రామిస్ చేశారో అవి ఎగ్జాక్ట్ గా వచ్చేవి కావు. దానికి చాలా ఫస్ట్ అనుకున్నది ఒకటి, తర్వాత అయ్యేది ఒకటి అయ్యేది. అండ్ వాళ్ళకి ఫీజిబిలిటీ కూడా, అంటే ఇప్పుడు ఏదైనా ఒక కంట్రీలో ఉన్న ఒక ఇన్వెస్టర్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే లటికన్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయలేడు. ఆర్బీఐ నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ కి అప్రూవల్, ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ అమౌంట్ ని ఇండియన్ బ్యాంక్ లోకి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి, ఆ రిజిస్ట్రేషన్ చేసిన కంపెనీలోకి ఆ డబ్బుల్ని తీసుకొని వచ్చి, దాన్ని నెక్స్ట్ ఎక్కడ ల్యాండ్ అక్కడ ల్యాండ్ వాళ్ళు తీసుకొని వాళ్ళే క్లియరెన్స్లకి వెళ్ళాలి. ల్యాండ్ క్లియరెన్స్లకి, ఎలక్ట్రిసిటీకి, అన్నిటికీ వాళ్ళే తిరిగేవాళ్ళు. అలా తిరిగి ఇసుకెత్తిపోయారు. తర్వాత గవర్నమెంట్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని తీసుకొచ్చాయి. ఏంటి అంటే సింగిల్ ఛానల్లో మేము మీకు ఇవన్నీ క్లియర్ చేస్తాము అనేది. ఓకే, ఆ సింగిల్ ఛానల్ క్లియరెన్స్ తోటి బాగా బూస్టప్ వచ్చింది మనకు మధ్యలో ఇన్వెస్ట్మెంట్స్ లో. దాంతో పాటు ఏం స్టార్ట్ చేశారు, వాళ్ళకి ప్యాకేజెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, గ్లోబల్ గా మనం ఒక్కళ్ళేం కాదుగా తయారైంది. చైనా రెడీ అయింది, వియట్నాం రెడీ అయింది, అలానే ఆఫ్రికా కూడా రెడీ అయింది, లాటిన్ అమెరికా కూడా రెడీ అయింది. మరి ఎంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం ఏదో ఒక ఆఫర్స్ అయితే ఇవ్వాలి కదా. సో మనం రియంబర్స్మెంట్ ఆఫర్స్ అనేది చెప్పాం. ఈ రియంబర్స్మెంట్ టైంకి వచ్చేది కాదు. దానికి 190 పేపర్ వర్క్లు. దీనికి మేజర్ గా బ్యూరోక్రసీ. మనం ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళు ఫైల్ మీద సంతకాలు పెట్టక ఇసుకెత్తిపోయి, దానికి మనం కొంత సిస్టమ్ ని డిస్టర్బ్ చేసి ఒక బ్యూటిఫుల్ ఈకో సిస్టమ్ అనేది మనం లేకుండా చేసాం. ఆ స్టేజ్ నుంచి మరి ఇప్పుడు ఇంత బజ్ క్రియేట్ అయింది. ఇది ఇన్ని ఎంఓయూస్ ఇవన్నీ రియల్ గా ఎస్టాబ్లిష్ అవుతాయి అన్న కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది? అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ కి అటాచ్ చేసిన ఎస్క్రో అకౌంట్. ఈ ఎస్క్రో అకౌంట్ ఏంటంటే, ఇవాళ ఒక ప్రభుత్వం ఒక ఇంటర్నేషనల్ కంపెనీ గానీ, డొమెస్టిక్ కంపెనీ గానీ ఏదైనా సరే ఒక అగ్రిమెంట్ రాసుకున్నాయి, ఎంఓయూ సైన్ అయిన తర్వాత ఆ ఎంఓయూ బ్యాక్ ఎండ్ లో ఎగ్జిక్యూషన్ లో కొన్ని టర్మ్స్ రాసుకుంటాయి. ఇప్పుడు
నా ప్రపోజల్ ఇది, నేను ఒక 25,000 కోట్లు పెట్టుబడి పెడతాను ఈ పర్టికులర్ సెక్టార్ లో, నాకు మీరు ఏం ఫీచర్స్ ఫెసిలిటీస్ ఏమిస్తారు, మీకు ఉన్న రేట్ కే ల్యాండ్ ఇస్తాను, మీరు ఆ ల్యాండ్ కొన్న తర్వాత మీకు ఇంత సబ్సిడీ అనేది నేను క్రెడిట్ చేస్తా, మీరు ఫస్ట్ కొనుక్కోవాలి తర్వాత నేను క్రెడిట్ చేస్తా, ఇవ్వకపోతే అన్నదానికే వస్తున్నా. నెక్స్ట్ మీరు బిల్డింగ్ కట్టిన తర్వాత నేను ఇంత ఇస్తా, దాంట్లో ఇంత రిబేట్ ఇస్తా, మెషినరీ మీరు తెచ్చిన తర్వాత నేను దాంట్లో ఇంత రిబేట్ ఇస్తాను, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన తర్వాత నేను మీకు ఇంత రిబేట్ ఇస్తాను, మీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత ఇన్ని సంవత్సరాల వరకు నేను GST లో మీకు రిబేట్ ఇస్తాను. ఇలా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వస్తుంది. కంపెనీస్ ఏం చేస్తాయంటే కొత్తగా పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళకి క్యాష్ ఫ్లో ప్రాపర్ గా వస్తే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఓకే మనం సంపాదించుకుంటాం కాబట్టి గవర్నమెంట్ కి ట్యాక్సులు కట్టేసుకోవచ్చు అన్న ఎన్విరాన్మెంట్, ఇది ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్. గవర్నమెంట్స్ కూడా ఓకే ఇనిషియల్ గా మనకి అంత అమౌంట్స్ రాకపోయినా, ఇనిషియల్ గా మనకు కొంత క్రంచ్ ఉన్నా సరే కొన్ని ప్రాజెక్ట్స్ 5 ఏళ్లలో 7 ఏళ్లలో 10 ఏళ్లలో ఫుల్ స్కేల్ కి వెళ్ళిపోతాయి, మనం ఇచ్చిన రియంబర్స్మెంట్స్ అయిపోతాయి, ఆ తర్వాత అవి కూడా ఫుల్ స్కేల్ లోకి వెళ్తాయి. ఇనిషియల్ గా డే 1 వాడి ప్రొడక్షన్ కెపాసిటీ హై ఉండదు కదా, రోజుకి ఒక 1000 టన్నులు ప్రొడక్షన్ చేసే కెపాసిటీ ఉంది అని అంటే డే 1 1000 టన్నులు అవ్వదు, ఒక 5 ఏళ్ళు పట్టుద్ది 1000 టన్నులకు వెళ్ళడానికి. ఈ లోపు మనం వాళ్ళకి కావాల్సిన రియంబర్స్మెంట్స్ అన్ని మనం ఇవ్వచ్చు. ఇది ఎలా ఇస్తుంది కాన్ఫిడెన్స్, మరి ఇన్ని పారామీటర్స్ లో మనం చెప్పినప్పుడు అని అంటే ఈ ఎస్క్రో అకౌంట్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక ఇంటర్మీడియటరీ బ్యాంక్ మెయింటైన్ చేస్తుంది. వీళ్ళిద్దరూ రాసుకున్న టర్మ్స్ వాళ్ళ ముందు పెడతారు. ఇప్పుడు మనం బిల్డర్ దగ్గర ఫ్లాట్ కొనుక్కున్నాం, కన్స్ట్రక్షన్ అవ్వలేదు, మనకి హోమ్ లోన్ ఇచ్చిద్ది, హోమ్ లోన్ మనకు రాంగ్లోనే మొత్తం డబ్బులు తీసుకెళ్లి బిల్డర్ కి ఇవ్వదు కదా, బిల్డర్ పోయి బాబు నువ్వు లోన్ ఇచ్చావు బానే ఉంది, ఇదిగో నేను స్లాబ్ వేసా నాకు రిలీజ్ చేయాలంటే వాడికి 10 లక్షలు రిలీజ్ చేస్తుంది. బాబు గోడలు గేడ్లు అన్నీ అయిపోయినాయి నాకు మళ్ళీ చెక్ రిలీజ్ చేయాలంటే మళ్ళీ చెక్ రిలీజ్ చేస్తుంది. అలా మొత్తం అయిపోయిన తర్వాతే బిల్డర్ కి ఎలా అయితే డబ్బులు రిలీజ్ చేస్తుందో యాజ్ పర్ టర్మ్స్, రిలీజ్ టర్మ్స్ ఏదైతే మాట్లాడుకుంటారో దాని ప్రకారం. ఇక్కడ లోన్ తీసుకున్నోడు పోయి ఆపు గీపు అని అన్నా కాదు, వేరే ఏది కాదు కదా, అక్కడ సేమ్ ఇక్కడ ఇంకా సొఫిస్టికేటెడ్ గా పనిచేస్తుంది. ఇక్కడ ఎలా మాట్లాడుకుంటున్నాం మనం టర్మ్స్ లో, నువ్వు ల్యాండ్ కొన్న తర్వాత నీకు రిజిస్ట్రేషన్ అయ్యి ఆ ల్యాండ్ లో నువ్వు వర్క్ స్టార్ట్ చేస్తే రిజిస్ట్రేషన్ అవ్వంలోనే డబ్బులు ఇస్తావంటే రిజిస్ట్రేషన్ అవ్వంలోనే డబ్బులు వెళ్తాయి, లేదు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ల్యాండ్ లో నువ్వు వర్క్ స్టార్ట్ చేస్తే ఇంత అమౌంట్ రిలీజ్ అవుద్ది. ఎప్పుడైతే మాట్లాడుకుంటాం ఈ ఎస్క్రో అకౌంట్ లో గవర్నమెంట్ డబ్బులు పెట్టట్లేదు, ఈ ఎస్క్రో అకౌంట్స్ కి గవర్నమెంట్ సావరీన్ బాండ్ రిలీజ్ చేస్తుంది. అంటే నేను ఖచ్చితంగా నీకు అది పే చేస్తాను అని గవర్నమెంట్ తాకట్టు పెట్టుకొని. సో ఇక్కడ ఇనిషియల్ గా డబ్బులు ఏం పంప్ చేయక్కర్లేదు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇన్వెస్టర్ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టేశాడు, ఎస్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మై వర్క్, అప్పుడు రిలీజ్ చేస్తారు కొంత అమౌంట్. లేదు నువ్వు బిల్డింగ్ స్ట్రక్చర్ వేసిన తర్వాత రిలీజ్ చేస్తాం, ఆ స్ట్రక్చర్డ్ ఫొటోస్ అవన్నీ తీసుకొని వెళ్ళి బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు వస్తారు ఇన్స్పెక్షన్ కి, వచ్చి చూస్తారు, ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి, ఓకే డన్, అమౌంట్ రిలీజ్ అయిపోద్ది. మెషినరీ వచ్చిన తర్వాత ఇంత రిలీజ్ చేస్తామని అంటారు, బ్యాంకర్ వస్తాడు ఇన్స్పెక్షన్ కి. ఇక్కడ ఏ బ్యూరోక్రసీ వేరే ఏ పార్టీ ఎవరు ఉంటారు, ఈ ఎస్క్రో ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ ఎస్క్రో మెయింటైన్ చేసే వాళ్ళే వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళే దాన్ని ఓకే అని అంటారు. ఇక్కడ ఈ ఒక్క పని వల్ల ఎక్సలెంట్ డిమాండ్ ఒకటి, ఎక్సలెంట్ బజ్ ఒకటి క్రియేట్ అయింది ఇన్వెస్టర్ సర్కిల్స్ లో. అరే ఇంతలా కాన్ఫిడెన్స్ ఇచ్చే ఎన్విరాన్మెంట్ మనకి ఇండియాలో ఇంతవరకు దొరకలేదు, దిస్ ఈజ్ ఎక్సలెంట్ అని. అందుకే ఇప్పుడు ఇది గ్లోబల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటి ఆంధ్రప్రదేశ్ కు ఉంది అని అంటే యూత్ అండ్ స్కిల్స్. ఆంధ్రప్రదేశ్ యూత్ ఆర్ వెరీ టాలెంటెడ్, దే ఆర్ ఎక్సెప్షనల్లీ స్కిల్డ్, కానీ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ప్రకారం స్కిల్డ్ కాదు. అంటే లేటెస్ట్ ట్రెండ్స్, లేటెస్ట్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్ళకి స్కిల్ అప్గ్రేడ్స్ అవ్వలేదు. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, మల్టీ లెవెల్ స్కిల్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ఉంది, క్వాంటమ్ వ్యాలీలో ఒక 50,000 మంది స్టూడెంట్స్ ని వాటి మీద ట్రైనింగ్ చేస్తుంది, దాంట్లో ఒక 100 మందిని సైంటిస్టులుగా తయారు చేస్తుంది. ఇంకా అదే సెగ్మెంట్ లో స్టార్ట్అప్స్ ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఒరాకిల్ తోటి దాదాపు 1,00,000 మందికి అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ మీద ట్రైనింగ్ ఇస్తుంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఈ సర్టిఫికేషన్స్ ని ఇంజనీరింగ్ కోర్సెస్ లోనే ఇంకల్కేట్ చేసింది. డిస్ట్రిక్ట్స్ లెవెల్స్ లో వీళ్ళ ప్లాన్ ప్రకారం అక్కడ ఏ ఇండస్ట్రీస్ ఏంటి అనేది ఎలా అయితే ప్లాన్, దానికి కావాల్సిన వర్క్ ఫోర్స్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ని అక్కడే లోకల్ స్కిల్ డెవలప్మెంట్స్ స్టార్ట్ చేసింది. సో దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ దట్ ఇట్ క్రియేటెడ్, ఇదంతా ఒక చైన్ రియాక్షన్. అంటే ఇవన్నీ ఉంటేనే అవి సాధ్యం, అవి వస్తేనే ఇవన్నీ సాధ్యం. అవి వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలనుకోలేదు గవర్నమెంట్, ఇవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయి ఉంటేనే, ఇలా ఉంటేనే ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు అని అన్నది. వి ఆల్ నో హౌ సిబిఎన్స్ విజన్ ఈజ్ అనేది. ఆయన చాలా అడ్వాన్స్డ్ అండ్ ఫార్వర్డ్ థింకింగ్ లో ఉంటారు. ఆ ఫార్వర్డ్ థింకింగ్ వల్లేనేమో మంది సన్ రైజ్ స్టేట్ నుంచి గ్రోత్ ఇంజన్ స్టేట్ కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ లోకేష్ గారు
గురించి మాట్లాడుకుంటే హీఈస్ జీనియస్ టెక్నోక్రాట్ అని ఇన్వెస్టర్ సర్కిల్స్ లో దెర్ ఇస్ అ బిగ్ బస్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి. టు స్పీక్ టు ఏ సిఇఓ యూ హ్యావ్ టు థింక్ లైక్ ఏ సిఇఓ అంటారు. అంటే ఒక గ్లోబల్ ఇన్వెస్టర్స్ అయినా, ఇప్పుడు బ్రూక్ ఫీల్డ్ తీసుకోండి, లేదంటే గూగుల్ తీసుకోండి, ఇలాంటి కంపెనీ సిఇఓస్ తో మనం మాట్లాడేటప్పుడు మనకు ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, ఆ లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉండాలి. ఆ ఉంటేనే వాళ్ళు డిస్కస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేదంటే ఎస్ ఓకే అని షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ టీం ఎవరినో ఒకరిని అప్పచెప్తారు. వెన్ దే ఆర్ సిట్టింగ్ అండ్ వెన్ దే ఆర్ టాకింగ్ థింగ్స్, ఒక గ్లోబల్ స్కేల్ ఐడియా ఉండాలి. అంత ఐడియాని ఇంప్లిమెంట్ చేయగలిగినంత క్యాపబిలిటీస్ ఉండాలి. అవన్నీ ఉండబట్టే ఆల్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. దీని వెనక లోకేష్ గారు క్రియేటెడ్ ఎ వెరీ సొఫిస్టికేటెడ్ సిస్టమ్. లైక్ ఈ రియల్ టైమ్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేశారు. అంటే ప్రతి ప్రాజెక్ట్ ఏ స్టేజ్ లో ఉంది, ఎక్కడ స్టక్ అయ్యి ఉంది, ఏంటి అనేది. సో దీనికి దే హ్యావ్ క్రియేటెడ్ ఒక హబ్ ని క్రియేట్ చేశారు టు మానిటర్ ద రియల్ టైమ్ ఈ అన్ని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కి. ఇక్కడ ఏమన్నా హర్డల్స్ వస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాటిని క్లియర్ చేయడానికి ఒక హబ్ ని క్రియేట్ చేసి దాంట్లో ఒక టీమ్ ని పెట్టి జస్ట్ టు సీ దట్ ఎవ్రీథింగ్ గోస్ స్మూత్ అని. అది జరిగినప్పుడు కాకుండా ఇదే హబ్ ఈ ప్రాజెక్ట్స్ మీద రియల్ టైమ్ అప్డేట్స్ ఇన్వెస్టర్స్ అందరికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ యాజ్ అ మెయిల్, ఈవెన్ దే కెన్ చెక్ దేర్ స్టేటస్ ఆన్ ఎ డాష్ బోర్డ్. సీ హౌ బ్యూటిఫుల్ దిస్ ఎంటైర్ థింగ్ ఈస్. అందుకు ఐ సే దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇప్పుడు మనం జస్ట్ ఒక బ్రష్ అప్ చేసుకుందాం. ఎవడో ఇన్వెస్ట్ చేస్తాడు అనే స్టేట్ నుంచి ఇవాళ మన కళ్ళ ముందు ఓకే అయ్యి ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యి ఉన్న కంపెనీస్ అన్ని ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి మనకు ఆల్మోస్ట్ జస్ట్ అనలైజ్ చేసుకుంటే మనకి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 25 లక్షల కోట్ల పెట్టుబడులు మనకు ఆల్రెడీ రెడీ అయ్యాయి. 25 లక్షల కోట్లు అని అంటే ఆల్రెడీ దట్స్ అరౌండ్ 400 బిలియన్ నియర్ అబౌట్. ఇప్పుడు మనం 2047 కి ఎందుకు కాము $1 ట్రిలియన్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజీగా అయిపోతాం. ఆ ఎగ్జిక్యూషన్ చేసే క్యాపబిలిటీ ఉన్న పర్సన్స్ ఉండాలి, అది డెలివర్ చేసే ఈకో సిస్టమ్ ఉండాలి. అండ్ దట్ వాట్ కరెంట్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్. థ్యాంక్ యూ.